హిరణ్యకశిపుడిని నరసింహస్వామి సంహరించిన ప్లేస్కి వెళ్ళాలంటే నిజంగా జీవితంలో ఎంతో అంత పుణ్యం చేసి ఉండాలనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ గుడికి వెళ్ళాలంటే మనకు రూటు ఏముండదు. ఇట్లా రాళ్ళు రప్పలు కొండలు నీళ్లు దాటుకుంటా నల్లమల అడవులల్లో 4 కిలోమీటర్లు ఇట్లనే నడవాలి మనము. ఇక ముందెవరైనా పోతే వాళ్ళు ఎంబడి పోవడమే, కానీ మనం పోతామంటే నిజంగా అడవిలో తప్పిపోతాము. చాలా మంది అయితే ఇట్లా కట్టలు పట్టుకునే పోతారు. ఇట్లా పోతే ఏంటంటే సపోర్ట్ ఉంటుంది కనుక మనం చాలా ఈజీగా నడవచ్చు అనమాట. హిరణ్యకశిపుడిని సంహరించినాక నరసింహస్వామి చేతులు కడుకున్న గుండము అవన్నీ చూపిస్తా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక మనం వెళ్ళే దారిలో అయితే చిన్న చిన్న వాటర్ ఫాల్స్, వాటరు, చుట్టూ గ్రీనరీ సూపర్ ఉంటుంది. సూపర్ ట్రెక్కింగ్ అని చెప్పాలి. ఇట్లా కొండలు అన్నీ దాటిన తర్వాత ఇప్పుడు మాకు స్టెప్స్ కనబడ్డాయి. అది కూడా 300 మెట్లు ఎక్కాలన్నమాట. మొత్తం పైకి ఎక్కినాక ఈ కొండ చూస్తే అర్థమైంది మేము ఎంత పైకి వచ్చినామా అని. ఇక ఎక్కంగానే మనకు పైనుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. అది భవనాశిని నది నీళ్ళంట. ఉగ్ర నరసింహస్వామిని శాంతింపజేయడానికి ఏర్పడ్డ జలపాతం అంట. అది మన పైన పడితే కూడా మనకు నిజంగా చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. పైకి అంత కష్టపడి ఎక్కింది కూడా మర్చిపోతాం మనము. చుట్టూ కొండలు గ్రీనరీ నిజంగా సూపర్ ప్లేస్ అసలు. ఇగో ఇదే రక్తగుండము. నరసింహస్వామి తన రక్తపు చేతులను కడుక్కున్న గుండం అంట. నీళ్ళు ఎప్పుడు ఎర్రగా ఉంటాయంట. ఇది చూసినాక నాకు ఏమనిపించిందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో ఒక్కసారన్నా ఈ ప్లేస్కి రావాలి అనిపించింది. నిజంగా అంత మంచి ప్లేస్ అండి. నిజంగా దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత మాకైతే పానకము ప్రసాదంగా ఇచ్చిండ్రు. నేనైతే ఫస్ట్ టైం తాగిన ఇట్లాంటి పానకము. టేస్ట్ అయితే సూపర్ ఉండే. అది తాగినాకైతే ఫుల్ ఎనర్జీ వచ్చిందనమాట మళ్ళీ కిందికి దిగడానికి. ఇవన్నీ చూస్తుంటే మీకు వెళ్ళాలనిపిస్తుంది కదా. మీకు లొకేషన్ కావాలంటే కమెంట్ పెట్టండి. వీడియో నచ్చితే రీపోస్ట్ కొట్టండి. ఇట్లాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే ఫాలో చేసేయండి.